కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. వాల్మీకి అంటే పుట్ట, అది అంటే కొండ. కొండపై పుట్టలో వెలిసిన దేవుడు కావడంతో ఆ గ్రామం పేరు వాల్మీకి కాద్రి. కాలక్రమేణా అది పుట్టకొండగా మారింది. ఆ దేవుని మహత్యం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. శ్రీరంగంలో ఏదైతే ఆచారం ఉందో అటువంటి ఆచారంతో ఉన్నటువంటి పాంచరాత్ర ఆగమంతో ఉన్నటువంటి వైష్ణవ సాంప్రదాయం చాలా విశేషమైన సాంప్రదాయం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇటువంటి సాంప్రదాయం అనేటువంటి గుడి ఎక్కడా లేదు. ఇటువంటి సాంప్రదాయం గుడికి నేను ఎజిదాల్సిగా రావడం చాలా నా పూర్వజన్మ సుకృతంగా భావించి, స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి స్వామి, అలాగే నిత్య కార్యక్రమాల్లో ఎటువంటి లోటు లేకుండా స్వామివారు రావాల్సిన ఆదాయాన్ని రాబట్టడం, అలాగే ఒక దాత సహకారంతో గత 2 సంవత్సరాలు బట్టి కూడా రథశాల నిర్మాణానికి అనుమతి వచ్చిన సందర్భంలో, రావాల్సిన సందర్భంలో దాతని కూడా కూర్చోబెట్టి, తర్వాత అలాగే వంశపార ధర్మకర్త గారిని కూడా తీసుకుని వచ్చి అక్కడ 12 లక్షల రూపాయలతోటి స్వామివారి రథశాల నిర్మాణం చేయించిన ఒకటి స్వామివారి యొక్క అనుగ్రహం. అలాగే ఆ ఆలయానికి రంగులు వేసి సుమారు 10 సంవత్సరాలకి పైబడి అయింది. ఈ 23-24 సంవత్సరం మాఘమాసంలో స్వామివారికి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు కూడా విశేషమైనటువంటి అధ్యయనోత్సవ కార్యక్రమాలు, భీష్మాకాశ రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిపించబడుతుంది. పెదపూడి మండలం అందరూ కూడా విశేషంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా వచ్చి స్వామివారిని చేయడం జరిగింది. ప్రతి ఏకాదశి, శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, అలాగే పౌర్ణమి, అమావాస్య మరియు సంక్రమణం అనేది వైష్ణవ సాంప్రదాయంలో నేర్చుకున్న సంక్రమణం. ఈ 5 రోజులు కూడా స్వామివారికి పంచామృతాలతోటి, ఫలాభిషేకాలతోటి కూడా, ఫలములతోటి ఉన్నటువంటి ద్రవ్యాలతోటి కూడా స్వామివారికి విశేషంగా స్వామివారి మూలవిరాటికి అభిషేకం చేయడం ఉదయం 8:30 గంటల నుండి భక్తుల యొక్క సన్నిధిలో, భక్తుల యొక్క సమక్షంతో స్వయంగా వాళ్ళు చూసే విధంగా ఈ యొక్క ఆలయంలో 5 రోజులు, ప్రతి నెల కూడా ఈ 5 రోజులు శుద్ధాకాశి, బహుళేకాదశి, పౌర్ణమి, అమావాస్య, సంక్రమణం, ఈ 5 రోజులు ఏ రోజుల్లో కూడా చేయడం జరిగిందండి. అభిషేకాలు భక్తులకి కూడా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, స్వామివారు స్వయంగా అభిషేకం చేయడం, అభిషేకం చేసినట్టు జలంతో కూడా తీర్థం ఇవ్వడం కూడా దాన్ని ప్రవేశపెట్టి భక్తులకి మనోభావాలకి ఎటువంటి ఇది లేకుండా భక్తులకి సంతృప్తికరమైనటువంటి సేవలతోటి, అలాగే ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం కూడా ఒక దాత రంగులు ఇస్తానంటే మన దేవాలయ నిధుల నుంచి పెయింటర్స్కి అయ్యే ఛార్జ్ అంతా కూడా సుమారు 1,00,000 రూపాయల వరకు కూడా ఈ కార్యక్రమం చేయడం. అంటే వాల్మీకి ఆద్రి అంటే పుట్టకొండ, స్వామివారు పుట్టలో వెలిసినటువంటి స్వయంభూ. ఈ పుట్టలో ఉన్నటువంటి స్వామి కొండ రూపంలో ఉన్నటువంటి పుట్ట, మట్టి కొండ ఏమవుతుంది, కొండ పుట్ట కరిగి స్వామివారు ప్రత్యక్షంగా భక్తులు కనిపించడం, అలాగే స్వయంభూగా వచ్చిన స్వామికి పెద్దాపురం మహారాజా వారు ఆలయాన్ని నిర్మించడం, తర్వాత ఈ శ్రీరంగం ఆచారంలో ఏదైతే ఉందో తమిళ సాంప్రదాయంలో దివ్యస్థలం చేయడం, పాంచరాత్ర ఆగమంతో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం, మాఘ శుద్ధ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు విశేషంగా భీష్మాకాశ స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం, పౌర్ణమి నాడు స్వామివారికి 15 రకాలైనటువంటి ప్రసాదాలతోటి కూడా స్వామివారికి విశేషమైనటువంటి ప్రసాదాలతో చేసి నివేదన చేయడం, అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి కట్టు పొంగలి, దద్దోజనం, శుక్రవారం అప్పాలు, శనివారం నాడు చక్కెర పొంగలి, దద్దోజనం, కట్టు పొంగలితో పాటుగా చక్కెర పొంగలి, ప్రతిరోజు సాయంత్రం అట్లు శనగలు. ఈరోజు కూడా విశేషంగా భక్తులు చేసేటువంటి అందరికీ కూడా
ప్రతిదీ కూడా ఏది కూడా సాంప్రదాయానికి ఏ రకంగానూ కూడా లేకుండా ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయడం, ఇంకా భక్తులు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా దేవాదాయ నిధులతోటి ఆవిడ ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని కూడా పరిపూర్ణంగా వినియోగించడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఇంకా భక్తులు ఎక్కువ మంది వచ్చినా సరే వాళ్ళకి లోటు లేకుండా భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని ప్రతి వర్గానికి కూడా కళ్యాణంలో ఉన్నటువంటి ఒకరోజు కూడా ప్రతి సామాజిక వర్గానికి కూడా పూర్వం నుంచి కూడా ప్రసాదం ఇవ్వడం, అది వాళ్ళ బంధువర్గం అందరికీ కూడా పట్టుకెళ్ళి పంచిపెట్టుకోవడం, తద్వారా స్వామివారి లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రసాదం తీసుకోవడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా ఎటువంటి జాతక దోష ఫలితాలు కానివ్వండి, అలాగే నవగ్రహ దోషాలు కానివ్వండి, ఎటువంటి దోషాలు కూడా పూర్తిగా తొలగేటువంటి స్వామివారి ప్రసాదం స్వీకరించడం అనేది కూడా చాలా పుట్టగొండలో ప్రసాదాలు కూడా చాలా విశేషమైనటువంటి ఇది ఉంది. ఇత్తడి కళాయిలతోటి చేయడం, అలాగే స్వామివారి యొక్క ప్రాకారం చేయడం, స్వామివారి పూర్తి మహత్తుతోటి అద్భుతమైనటువంటి రుచితోటి ఉంటాయి ఆ ప్రసాదాలన్నీ కూడా. అటువంటి ప్రసాదాలు తీసుకుని భక్తులందరూ కూడా వారి మనోభావాలకి ఇది లేకుండా ఆయుర్వేదిక ఐశ్వర్యాలతోటి ఉండడానికి స్వామివారి ప్రత్యక్ష దర్శనం. ఇక్కడ కొబ్బరి అరటి గెల మన మనసులో తెలుసుకున్న కోరిక స్వామితో చెప్పడం, ఆ కోరిక తీరినంత మళ్ళీ వాళ్ళు కూడా అరటిపల్లి గెల ఇవ్వడం అనేది సాంప్రదాయం ఇక్కడ. అలాగే ప్రతిరోజు కూడా ఇంచుమించుగా 10-15 గెలలు అలాగా శనివారం ఎక్కువగా రావడం, వాళ్ళు తీరిన కోరికలు తీరడానికి ఇది నిదర్శనం. మేము తలుచుకున్నాం కోరిక, మా కోరిక తీరింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ స్వామికి వచ్చి ఒక అరటిపల్లి గెల ఇచ్చి పెడుతుంటారండి. అలాగే స్వామివారి యొక్క సేవించి తరించే వారందరూ కూడా చుట్టుపక్కల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ రాష్ట్రం నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది దూరం నుంచి కూడా వచ్చి స్వామివారిని కొలచడం అనేది ఇక్కడ సాంప్రదాయం. ప్రత్యేకంగా స్వామివారికి రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా సేవాకాలం, అలాగే అక్కడ సన్నాయి డోలు శృతి ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగిందండి. సాయంత్రం కూడా వాళ్ళు వచ్చి స్వామివారి పవళింపు సేవ ఉయ్యాల్లో స్వామివారిని పవళింపు చేసి, అలాగే వీరు ఒక ఈ సాంప్రదాయాన్ని బట్టి వీరు తమిళ సాంప్రదాయంలో చేసినటువంటి వాళ్ళు ఆ సేవాకాలంలో చదివినటువంటి ఆ మంత్రాన్ని కూడా చదవడం, అలాగే ప్రతిరోజు కూడా జరుగుతుందండి ఇక్కడ. మామూలుగా పవళింపు సేవ అంటే ఒకరోజు కాకుండా ప్రతిరోజు కూడా అద్భుతంగా అధ్యాపక స్వామి, అర్చక స్వామి దీపారాధన కార్యక్రమాలు చేసి ఆ స్వామివారి ప్రతిరోజు కూడా ఉయ్యాల్లో వేయడం, పాలు పెట్టడం చాలా చక్కని సాంప్రదాయం. ఇది ఒక స్వామివారిని కూడా చూసి చరించేవాళ్ళటువంటి భక్తులు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి కూడా వస్తారు. ఇలాగే వీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ వైష్ణవ సాంప్రదాయం, అలాగే రామానుజ కూటమి భక్తులు ప్రతి తిరునక్షత్రాలకి రావడం, అలాగే నృసింహ జయంతికి ఆ తరం నుంచి తర్వాత తరానికి కూడా వాళ్ళు స్వామివారి సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆ పిల్లలకు కూడా వాళ్ళకి అలవాటు చేశారు. అలాగే ఇక్కడ చదువుకుని హైదరాబాదు మద్రాసులో ఉన్నటువంటి ఈ వైష్ణవ స్వాముల యొక్క కుమారులు వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా నృసింహ జయంతికి ప్రత్యేకంగా స్వామివారు నృసింహ అవతారం వేస్తారండి.